అంతకుముందు ఉప ముఖ్యమంత్రులుగా 5గురు ఉన్నారు. ఒక కాపు, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఇంకోళ్ళు. ఏ ఒక్కళ్ళకన్నా ఈ ప్రిఫరెన్స్ ఉందా ఈ రాష్ట్రంలో? ఒక ఉప ముఖ్యమంత్రికి ఇంత గౌరవ మర్యాదలు ఉన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందా? విశ్వాసం చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి. ఏంటంటావేమో, తనామనా తెలుసుకున్నాడు, రూపాయి విలువ తెలుసుకున్నాడు, టైం విలువ తెలుసుకున్నాడు, ఫుడ్ విలువ తెలుసుకున్నాడు. నేను లేనప్పుడు నా పార్టీ మెయింటైన్ చేసింది ఎవరు నా కోసం వచ్చిందో తెలుసుకున్నాడు. వాళ్ళని వదులుకోకుండా వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాడు. అర్ధరాత్రి ప్రాణాలకి తెగించి ఇంతమంది పారిశ్రామికవేత్తలు నాకు అమ్మోరు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు, నా పార్టీకి వదిలేసి పారిపోయారు. ఎక్కడ ఆస్తులు జప్తు చేపిస్తాడో, ఈడీని పంపిస్తాడో, కేసులు పెడతాడోనని భయముతో పారిపోయారు. పారిపోకుండా ఉంది అమరావతి రైతులు ఒకటి. పారిపోకోకుండా అన్నిటికీ తెగించి వచ్చి నీ కోసం నడి రోడ్డు మీద పడుకుంది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్కి మనం మేలు చేయకపోతే పబ్లిక్ అనాలిసిస్ చెప్తున్నానండి నేను, ఇవాళ మనకు బతుకుండదు. మనం ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా రేపొద్దున మరలా పవన్ కళ్యాణ్ లేకోకుండా నేను ఒంటరిగా వెళ్తే రేపొద్దున ఇదే ప్రజలు నన్ను చేదరిస్తారు. సిపిఎంని మింగేశాడు, సిపిఐని మింగేశాడు, బీజేపీని మింగేశాడు, ఆల్రెడీ వేరే పార్టీలను కూడా మింగేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా 2014లో ఒకసారి మింగాడు, కానీ గొంతు దాకా వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు, పుంజుకున్నాడు. ఎవరో మింగలేని విధిగా బలమైన ఒక శక్తిగా నిజాయితీ పరుడుగా నిలబడ్డాడు. ఇవాళ ఎక్కడ కడప, నిన్న చూడండి, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పాలకొల్లు, ఎక్కడికి వెళ్ళినా పవన్ పవన్ పవన్. ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం ఆపగలరు? చూడండి, జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమన్నా ఆశ ఉందా? ఆయనకి ఏమన్నా ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా ఆయన చెప్తాడే పద్దాగా, ఒక చెగువీరాలాగా నిస్వార్థంగా కోరిక ఉన్నా కానండి, కోరిక తీరటానికి కుదరాలి. అది భవిష్యత్తులో అవుద్దేమోనండి, భవిష్యత్తులో అవుద్దేమో. అతను కోరుకుంటే నేనే ఇస్తా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఆయన స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, ఆయనలో మార్పు కనపడుతుంది. ఇన్ని బాధలు పడి ఇంత ఇదయ్యి 57 రోజులు జైల్లో ఉండి చంద్రబాబు గారు కూడా ఆపదలో ఆదుకున్నటువంటి, ఆపదలో ఆకలితో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టి, అన్నం పెట్టి లేపి వాళ్ళ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీగా కూడా చాలా ప్రాబ్లం ఉందండి. పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేనని జగన్ టార్గెట్ పెట్టేసుకున్నాడు. పవన్ అనేవాడు 2029లో మరలా ఇప్పుడు ఎలా చేశాడు అలా నాకు సపోర్ట్ చేయకపోతే నాకు భవిష్యత్తు ఉండదు, నా బిడ్డ మళ్ళీ సీఎం కాలేడని చంద్రబాబు పెట్టేసుకున్నారు. ఈ జనసేన సైనికులకు ఒకటే చెప్తున్నానండి, ముందు పవన్ అనేటటువంటి నిజాయితీ పరుణ్ణి కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే అతనికి స్వార్థం లేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా ఆస్తులన్నీ ప్రజలకు దారబోసినాడు. ఒక మేఘాలయ ముఖ్యమంత్రి సర్కార్ లాగా 12,000 జీతం తీసుకుని ఆయన పనిచేస్తున్నాడు, చేశాడు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రూపాయి ఆశించాల. ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు, ఆ సినిమాలు కూడా వద్దంటున్నాడు. ఎలా మెయింటెన్స్ అవుతాడు? ఫ్యామిలీలు ఎలా మెయింటెన్స్ అవుతుంది? పూర్తి స్థాయి ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి? గడ్డి మామ దగ్గర కుక్కల్లాగా తయారైతే ఇవాళ బంగారపు స్పూన్తో రాజకీయ నాయకులకి నిన్నటిదాకా ఉద్యోగస్తులందరూ కలిసి తినిపించారు లంచాలనేటటువంటి మటన్ దమ్ బిర్యానీ, మిగిలింది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వీళ్ళు తినడానికి లేదు, డిఫెండెడ్ ఆన్ శాలరీ, రాజకీయ నాయకులు తినడానికి లేదు. తింటే ఈయన చూస్తున్నాడు, ఎవరన్నా తింటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇన్ కేసు నేను తప్పు చేసినా కానీ నా మీదైనా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు. ఇంకెక్కడండి? అట్లా ఎట్టా కుదురుద్ది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో? మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి. దయచేసి మీ సెక్యూరిటీ పెంచుకోండి, మీ కేడర్ను కూడా మీ ఎమ్మటే పెట్టుకోండి. మీ పర్సనల్ సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా అడ్డంగా తయారు ఇవాళ ప్రజలకి, ఇవాళ ఈ ప్రజానాయకులకి. అందరూ కరప్షన్కి అలవాటు పడిపోయారండి, ఎడిట్ అయిపోయారు. 80% మందు గంజాయికి ఎలా రాష్ట్ర ప్రజలు, అలా అధికారులు కూడా కరప్షన్కి అలవాటు పడిపోయారు. కాబట్టే కదా ఐఏఎస్ ఐపీఎస్లు చదివినటువంటి ఉన్నత ఐపీఎస్లను కూడా ఐఏఎస్లను కూడా ఇవాళ 16-17 మందిని పక్కన పెట్టారంటే వై యూ హ్యావ్ సపోర్ట్ టు ద గూండాస్? ఎందుకు సపోర్ట్ చేశారు? ఎంత కష్టపడితే మీరు ఐఏఎస్లు అవుతారు? ఐపీఎస్లు, నా కొడుకు ఐఏఎస్ అంటే ఒక తండ్రికి ఎంత ఆనందం. చూడండి, ఆ రోజు వాళ్ళ నాన్నగారిని నమ్మి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇంకోళ్ళు కానీ, శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా జైలు పాలైపోయారు. అదే పరిస్థితి ఇవాళ మీకు అవసరమా?
ఎన్డీఏ కూటమి పరిపాలన అనే దాన్ని పక్కన పెట్టేసి వైసీపీ సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరే రాష్ట్రాలు ఇది రోజుకు ఒక రకంగా బయటికి చేస్తారు కదా. మీకు నచ్చితే మీడియా వారు ఇలా కూడా చెప్తారా? వెన్ యూ హ్యావ్ కేమ్ టు ద పబ్లిక్ యువర్ ఎవ్రీ లైఫ్ స్పాట్స్ ఈజ్ సీ ద పబ్లిక్ ఆల్సో ఆల్వేస్. చూస్తారు, మీరు పబ్లిక్ పొలిటికల్ లీడర్, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. నీకు పర్సనల్ లైఫ్ అనేది ఉండదు, ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండదు. ఎంటైర్ నీ ఫ్యామిలీని కూడా నువ్వు తెచ్చుకుంటున్నావు. నా తదంతరం నా అనారోగ్యంగా ఉంది, నా కొడుకుకి ఇస్తే కొడుకుని గెలిపించారు, భార్యకి ఇస్తే భార్యని గెలిపించారు. ఉంచుకున్న దానికి ఇస్తే గెలిపించడానికి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. మీరేమన్నారయ్యా నిన్న? పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితం 3 పెళ్ళిళ్ళని ఎందుకన్నారు? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వెందుకు మాట్లాడావు? 4గో పెళ్ళానగా నిన్ను రమ్మన్నాడు, వెళ్ళావా పోనీ? నువ్వు మాటకు కట్టుబడ్డావా? 4గో పెళ్ళంగా స్వీకరిస్తానన్నాడు గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకెళ్ళా? చూడండి ఎన్ని కార్టూన్లు వచ్చినాయో లంగా జాకెట్లు వేసి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గుండాలయ్యా. 151 మంది నీకు ఎమ్మెల్యేలు, 23, 24 మంది ఎంపీలు ఇస్తే ఇదే ప్రజలు, ఈ ప్రజల నుంచి నువ్వు ఎలా చీదరించబడ్డావో చూడు. ఒక కొడాలి నాని మాట్లాడే బూతులు మీకు కనపడతల్లా? ఇంట్లో టీవీ పెట్టుకోగలుగుతున్నారా సాధారణ పబ్లిక్? టీడీపీలో కూడా నాయకులు ఉన్నారు కదా, బుద్ధాయంకర్ లాంటి నాయకులు ఉన్నారు. పచ్చిగా పదజాలాలు కూడా ఇదే బుద్ధాయంకన్నా, ఇదే బోండవమాలని, ఇదే వేరే వాళ్ళని, అదే గురజాలు వెళ్తే, అదే మాచర్లు వెళ్తే ఎలాంటి కత్తులు, ఎలాంటి కొడవలతో నరకటాకు వచ్చారు, బండలతో పొడిశారు, కార్లు పగలగొట్టారు, ఎన్ని హత్య రాజకీయాలు చేశారు. ఇవన్నీ ప్రజలు కోరుకునేది ఇది కాదండి. ఇప్పుడు ఇది మీరు ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్. మీరు ఎప్పుడైతే ప్రజల్లో విలువలు పోగొట్టుకుని ఒకటి ఆలోచించండి. కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో నేను వెళుతున్నా, మీరు వస్తున్నారా రావట్లేదా అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి పవన్ కళ్యాణ్ గాల సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ఆ పక్కన హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేసి అవుటర్ రింగులు కానించి ఇవాళ గజం లక్షల్లోకి వెళ్ళటానికి కారకుడైనటువంటి చంద్రబాబు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉంది, మనకు మేలు జరుగుద్ది అక్క, మనకు మేలు జరుగుద్ది పోయినా మహిళల కానించి జెంట్స్ కానించి మనకు ఉద్యోగాలు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పిల్లలే ఉన్నారు, ఇంజనీర్లు అయ్యారు, నాకు అందుబాటులో లేరు. నా పిల్లలు ఇక్కడ వెళ్ళి పూనాలోనూ హైదరాబాదులో బతుకుతున్నారు. మాకు ఏదైనా అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళే దిక్కు లేదు. అన్ని వనరులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు డెవలప్ అవ్వదండి? 1150 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది, అనేకమైన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడోళ్ళు వెళ్ళి అమెరికా, మరి న్యూజెర్సీ, మరి లండన్ గిన్నను ప్రతి దేశంలో కూడా ఇంజనీర్లు సింగపూర్ కానించి మనోళ్ళే, ఇంజనీర్లు మనోళ్ళే, శాస్త్రవేత్తలు మనోళ్ళే, అకౌంట్స్ రాసేది ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ ఎందుకని మీరు కావాల్సిన ఉద్యోగ భద్రత కల్పించరు? ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురాలేకపోయారు? ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పరిశ్రమలు వస్తాయంటారు. 100% వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి వచ్చిన దొంగ దగ్గరికి వెళ్ళి పెట్టుబడి పెట్టమంటే ఎవరన్నా పెట్టుబడి పెడతారా? నువ్వు ఉన్నావు రాజకమల్ గారు, మీరు కష్టపడి కోట్లు సంపాదించుకున్నారు, హైదరాబాద్ వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టుకున్నావు. నువ్వు వచ్చి ఆంధ్రాలో పెట్టమంటే పెట్టినటువంటి అమరాన్ ఫ్యాక్టరీ ఏ విధంగా వెళ్ళిపోయింది? కియా ఫ్యాక్టరీలో ఈడెళ్ళి బట్టలోడ తీసి చూపించిన హిందూపూర్ ఎంపీ ఏమడిగాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆధారాలు దొరకలేదా? దొరకందనే ఇంత పాపులారిటీ అయిపోద్దా? మరి ఎందుకని యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ద కేస్ ఆన్ ద పబ్లిక్ విచ్ ద పర్సన్ హ్యాస్ టెల్లింగ్ దిస్ టైప్ ఆఫ్ కేస్? ఈ వర్డ్స్ అన్నోడిని నువ్వు ఎందుకని అరెస్ట్ చేయాల్సలా? ఒక ఎంపీవు కదా, ఎట్లా అరెస్ట్ చేస్తావు? అరే ఇదే చేపడతారా? ఖాళీ బొచ్చులు ఇచ్చేలేడు జగన్మోహన్ రెడ్డి. 13 లక్షల కోట్లు అప్పిచ్చి ఆ ఖాళీ బొచ్చులతో ఇంట్లోకి వచ్చాడు. ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా సర్దుకున్నామో అలా సర్దుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కావలసిన నిధులు కూడా తీసుకొచ్చారు. అదే సృష్టించబట్టే 3 నెలలు. కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. సంపద సృష్టించగలడు కాబట్టే పవన్ కళ్యాణ్ నిజాయితీ, ఆయన అడ్మినిస్ట్రేషన్తో నిన్న 15,000 కోట్లు, ఇంకోటి 3,600 కోట్లు గ్రామీణ రోడ్ల కోసం తీసుకురావటం కానీ, 6,000 కోట్లు ఇంకోటి కానీ, పోలవరానికి మళ్ళీ రీట్రెండింగ్ కాకుండా, రీట్రెండింగ్ అనేది గతంలో చంద్రబాబు ట్రెండింగ్ ఇచ్చేసాడు, అయిపోయింది, నాకేం రాదు. రీట్రెండింగ్ అన్నాను అనుకో, ఆ కాంట్రాక్టులు వచ్చి ఎంతో కొంత సంభావన నాకు ఇస్తారని అది పెడతాం తప్పనిసి రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందనేది ఈ ఇరిగేషన్లో లేదు.